అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఏండే ఏదైనా మాట్లాడండి, ఓ పాట పాడండి. ఎందుకమ్మా పాడనంక ఎక్కిరిస్తానిక? నువ్వే సింగరుగా పాడుకో. వానదేవుడు నీ దోస్తు, నువ్వు చెప్పినట్టు వింటాడంటావు కదా. ఈ కథ మంచిగుంది. ఆయన ఏమన్నా నా క్లాస్మేట్ పిలిస్తే వస్తానికి? పోయినసారి నువ్వు పాట పాడిన పాపానికి పట్నం మొత్తం మునిగిపోయింది, నువ్వు మర్చిపోయినవా? అంత మాట అంటవా? నేను అలిగిన బుంగమూతి పెట్టినా, ఇక నేను వాడనంట పాడా. ఆల్రెడీ నీది బుంగమూతే కదరా, మళ్ళా సపరేట్ గా పెట్టాలనా? రెచ్చగొడుతున్నావు, అయినా సరే నేను వాడను. మరెందుకెచ్చులు? నేను విలిస్తే వలుకుతాడు, ఏడిస్తే కళ్ళు దుడుస్తాడని ఓవర్ యాక్షన్ చేసుడు. వరుణ, నువ్వే నా దోస్తు అయితే ఎంబట్నే భూమి నుండి దివికిరా, దిగిరా దిగిరా. అది అట్లా గట్టిగా అడుగు. జనం గంతగానం బతిమలాడుతుంటే ఏడ దాసుకున్నావే నువ్వు? దిగిరా. జనం గోస చూసన్నా కరగరాదు వానదేవుడా. కాలం మొత్తం నెత్తి మీదకి వచ్చింది. వేలకు వేలు పెట్టి ఇత్తనం తెచ్చి భూమిలో పోసుకున్నారు. ఒక్క వాన పడతాయాలు మొలికెళ్లి రైతుల ముఖాలు ఎలిగిపోతాయని ఎంత మొక్కిన కరుణిస్తలేడు, కనికరిస్తలేడు. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర అంతటా పడతనే లేడు. అందుకే ఊరూర గ్రామ దేవతలకు దండం పెట్టుకుని బొడ్రాయికి నీళ్లు పోసి కప్పల పెళ్లిలు వరుణ మహాయాగాలు చేస్తున్నారు. ఇయాల్టికెళ్లి తెలంగాణలో బాగానే ఉన్నాయి అంటున్నారు. చూడాలే మరి వీళ్ళ మొక్కులు ఫలించి ఈడ్చిడిచి కొట్టనా అంటే ఒక్క దెబ్బకే షెర్లు అలుగులు దునికితే మళ్ళీ నెల రోజుల దాకా నేను అడగం. పడ్డకాడ మంచిగానే పడుతున్నావు గానీ పాపం ఇప్పటి వరకు తొంగి కూడా చూడ నూర్లు షాన్నే ఉన్నాయి. ఎక్కడ ఏం పనులు లేక మొగులు దిక్కు ముఖం పెట్టి చూస్తున్నారు అన్నదాతలు. మరి ఇప్పటికైనా గరిగి వాళ్ళను వాడల ముంచుతావా, కష్టాల ముంచుతావో నీదే భారమిగా. ఏంది సంగతి? ఎంతవరకు వచ్చిన ఏర్పాట్లు? అగో నేనేమన్నా దావత్ చేస్తున్నా అని చెప్పిన్నా. ఏర్పాట్లు ఎక్కడి? ఏ కాదు, 3 ఏండ్లే ఉన్నాయి కదా ఎలక్షన్లకు. ఈ తాపా పెద్ద ప్రయత్నం చేయకపోయినా సీట్ వచ్చేటట్టే కొడుతున్నది. ఎవలమ్మ నీకు పిలిచి పీటేస్తా అంటున్నది? ఇంకెవరు మా నియోజకవర్గం ఓటర్లు ఎవరిచ్చేదేంది ఇండిపెండెంటే అని అంటున్నారు. అబ్బో, అయితే వచ్చే ఏడాది మామూలుగా బుజ్జమ్మ కాదు, ఎమ్మెల్యే బుజ్జమ్మ నన్నల్లా. ఇక నువ్వు రాపిడోకి రావాల్సిన పని లేదు. పోత నేను బుగ్గకర దించిపోతేగా. అబ్బో దినేశాలో, గెలిచినాక నువ్వు పట్నంలో ఎట్లుంటావు? పల్లెబాట పట్టాల గాని. నేనెందుకు పోతా? మహా అయితే రిబ్బన్ కటింగ్ శంకు బండలు నాటతందుకు పోతా. అంత లేదమ్మా, గటు చూడు ఏమేం చేయాలను ఎమ్మెల్యేలంటే. పొద్దుందాకనే కాదు తెల్లందాకా కూడా ప్రజాసేవలో మునిగిపోతున్నారు లీడర్లు. పొద్దంతా ఈ స్కూల్లో ఆఫీసులు చెకింగ్ చేసి మళ్ళీ మాపటి జామ్లా పల్లె నిద్ర వేసి ప్రజల ప్రాబ్లమ్స్ తెలుసుకునే పని పెట్టుకున్నాడు మిర్యాలగూడెం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. రాత్రి దాకా రచ్చబండకాడ కూసోని సర్కార్ పథకాలు అందుతున్నాయా, అందనో ఎవరన్నున్నారా, సర్కార్ పనులు ఎట్లా అనిపిస్తున్నాయా అని మాట ముచ్చట పెట్టుకున్నారు. ఇక ఆయనతో గిట్ల సంగతి సారని సమస్యలు ఎప్పుడుతోటి మళ్ళొచ్చే వరకు ఆ సమస్యలని పరిష్కారం చేస్తా అని చెప్పి ఇక అదే పెద్దబడిలా ఓ వరండాలా జంపకానేసుకొని కార్యకర్తలతోటి కలిసి నిద్ర చేసిండు. ఇక సార్ నిద్ర చేస్తుంటే ఊరోళ్ళకు నిద్ర పడతాది. షిల్లాపురం వాసులంతా సార్ చుట్టుముట్టే తిరిగిర్రు. ఏదేమైనా ప్రజాపాలన అంటే ప్రజల నడుమనే ఉండాలని ఫిక్స్ అయినట్టున్నాడు ఎమ్మెల్యే సారు. గీళ్ళ చేతులు ఇరిగిపోను, ఇలా నోరు వడిపోను, ఇలా తలపండు వలగా. ఏంది సార్ అమ్మగాంతగానం తిడుతున్నావు? తీసుకున్న పైసలు తిరిగి ఇయ్యలేదా నీకు? అయినా అప్పులిచ్చేంత ఆర్థిక స్తోమత మనకెక్కడిదిరా? ఎవరి మీదకి రా అంతగానం కారాలు మిరియాలు నూరుతున్నావు? సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గన అన్నదట గీళ్ళ సొంటోళ్ళు. ఎవలా జీడిగింజలు ఎవలా సొంటోళ్ళు? అసలు ఎవరికి దీవెనార్తులు? ఇంకెవలకు? దొంగలకు. నీ అవ్వ వాళ్ళకు సిగ్గుమణాలు ఎక్కడి రైగా? ఇండ్లు బ్యాంకులలో పడుతున్నారంటే ఏదో బతుకుదెరు కోసం దోసుకోబోతున్నారు అని అనుకున్నాం. మరీ బర్తగిస్తున్నారా దొంగ బద్మాషులు? ఇగో హుస్నాబాద్ లో చూడండి ఏం చేసిరో. ఇగో సూచిన్ రానులా గుల్లె దొంగల బీభత్సం ఎట్లున్నదో. గుళ్ళున్న బీరువలు హుండీలు అన్ని చదిరి 7 కాడికి దోసుకొని పోయిరు కదా. టార్గెట్ 10 గుళ్ళైతే లక్ష్యం 11 కూడా అన్నట్టే రెచ్చిపోతున్నారు. ఏమన్నంటే చాలు గుల్లెనే టార్గెట్ చేస్తున్నారు బట్టేవాజ్గాన్లు. దేవుడు మంచోడు, చూసినా ఏమనడు, పాపం చేసినా క్షమించి ఇడిచిపెడతాడనేది కావచ్చు ఇలా నమ్మకం. అందుకే గుళ్ళున్న స్వామివారి సొమ్ములకే సూటి పెడుతున్నారు. ఇక కొన్నొద్దులకెంచి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లా గుళ్ళను పోతం పెడుతున్నారట కొందరు దొంగ బద్మాషుగాన్లు. పగటిల్లి రెక్కి చేస్తున్నారో ఏమో, ఇక రాత్రిపూట స్కెచ్ చేసి అందులున్న హుండీ కానుకల్ని కథం పట్టిస్తున్నారు గిట్లా. ఈ దొంగ బద్మాషుగాన్ని చూసిండ్రా? మార్కండేయ స్వామి గుళ్ళున్న పైసల్ని మొత్తం స్వాహా వేసిండు. అభయాంజనేయ స్వామి గుళ్ళ జొరబడితే అక్కడ ఏం దొరకలేదట. ఇక ఇదంతా అక్కడ సీసీ కెమెరాల రికార్డ్ అయ్యేసరికి పోలీసులు కేసు కట్టి దొంగల్ని పట్టుకునే పనిలో పడ్డారు. దేవుడు క్షమించి విడిచిపెడతాడేమో కావచ్చు గాని పోలీసులకు దొరికితే మాత్రం బిడ్డ కటకటాలు లెక్క పెట్టాల్సిందే. అవును బుజ్జి, సర్కార్ బల్ల అడ్మిషన్ల కోసం ప్రచారం కూడా గట్టిగానే చేసిరు కదా. చేసుడేంది, కొన్ని సర్కార్ బల్లకు నో అడ్మిషన్ బోర్డులే పెట్టిరు కదా. బళ్ళు కుల్లే చేసే ముంగల బస్సులు చెకింగ్ చేసిరు కదా. అవును, మరి ఫిట్నెస్ లేని బస్సులు చూడాలి కదా. అట్లనే బిల్డింగ్ లో కూడా ఫిట్నెస్ కూడా చెక్ చేసేది ఉండే. పిల్లవా ఏమన్నా బిల్డింగ్ లకు ఫిట్నెస్ లేని? ఫిట్నెస్ లేని బళ్ళు కొన్ని ఉన్నాయమ్మా. చూసి సీల్ చేసుడు, రిపేర్ చేసుడు చెయ్యాలి. లేదంటే పోరగాన్లకు బడి డ్రెస్, బూట్లు, టిఫిన్ బాక్స్ లతో పాటు హెల్మెట్ కూడా పెట్టి పంపితే ఇంకా బెటర్.
వారిని ఆకాశంలో సుక్కలున్నట్టే ఉన్నాయి కదా, కాదు స్లాబుకు బొక్కలు. పోరగన్లు అవే చూస్తున్నారు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవలూహించదురు అని. అంతేగానుల్లా ఏ బెచ్చ ఎప్పుడు పడుతుందో తెలియదు. అందుకే పోరగాన్లు సార్ల దెబ్బలు కొడతారన్న భయం కంటే ఈ దెబ్బలు ఎక్కడ తాకుతాయని గుబులైతున్నారట. సంగారెడ్డి జిల్లా సిరిపుర భీమ్ల తాండాల చిన్నబడి శిథిలావస్థ పరిస్థితి ఇది. ఎప్పుడో కట్టించిన బడేనట, చుట్టూ గోడలు కూడా పర్రలు పట్టినాయి. కొత్త బిల్డింగ్ కట్టిస్తే మంచిగా అంటున్నారు. ఇక ఈ బడి చూడుర్రి, ములుగు జిల్లా కొత్తూరు బడి. ఇంట్లో కొత్తగా ఏం లేదు, పుచ్చిపోయిన కిటికీలు, ఊసిపోతున్న దర్వాజాలు, పాకురు పట్టిన గోడలు, బేచలుస్తున్న స్లాబ్ రూమ్లు. మళ్ళబోయి అంత బుడ్డ పిల్లగాళ్ళు ధైర్యం చేసి పంపాలంటే ఎంత ఆలోచిస్తారు ఎప్పుడు తల్లిదండ్రులు. సర్కార్ బళ్లకు రమ్మంటారు కరెక్టే, వచ్చినాక ఈ వ్యూస్ మరిపోకుండా చూసుకోరు సార్లు. పిల్లలు లేని స్కూళ్ళల్లా స్టాఫ్ తోటి నడిపించడు కంటే పిల్లలున్న కాడ సవలతులు పెంచితే ఆయనతో వీళ్ళు కూడా ప్రైవేట్ కు పోకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం కదా. లేకుంటే పంతులు చేసే ప్రచారం బూడిదల వచ్చిన పనిరే అవుతుంది. ఏమిట్లకేం కాలేదు, వానలు మొదలే కాలేదు, ఇప్పుడే ఇట్లున్నాయంటే ఆయనతో వానలు దంచితే ఏందో పరిస్థితి. అవునరా, దేవుళ్ళందరూ కొండల మీద గుట్టల మీదనే ఉంటారు ఎందుకు? ఇప్పుడు పరీక్షలు పాస్ కావాలంటే ఏం చేయాలి? రాత్రింబవాళ్ళు మస్తు కష్టపడి చదవాలి, ఊకనే ఎట్లా పాస్ అవుతారు? మరి ఇది కూడా అంతే, మంచి ఫలితం రావాలంటే ఎన్నో అడ్డంకులు దాటాలి. అంటే దేవుడు మనకు పెట్టే పరీక్ష అంటావు? అట్లాంటిదే అనుకో. ఇంతకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? ఏదైనా తీర్థం పోదాం అనుకుంటున్నావా? అమర్నాథ్ యాత్ర సాగుతుంది కదా. అవును, ఎండికొండలలో ఎలిసే మంచులింగం దర్శనం కోసం సాహసాలే కాదు, పానాలే పనంగా పెట్టి పోతున్నారు ఈ యాత్రకు. అమర్నాథ్ యాత్ర జెండా ఊపి మొదలుపెట్టింది కదా. ఇయాల్టికెళ్లి భక్తజనం ఆ పవిత్ర మంచులింగాన్ని దర్శనం చేసుకునేందుకు తరలిపోతున్నారు. పవిత్ర గుహల దాగున్న ఆ శివయ్యను కన్లారా చూడాలని కొండలు గుట్టలు ఎన్నో అవరోధాలు దాటుకొని పోతున్నారు భక్తులు. ఈ ఏడాది యాత్ర 57 రోజులు జాగంగా ఆగస్టు 28 తారీఖు రాఖీ పండుగ నాడు కొడుస్తుంది. ఇక మళ్ళా స్వామి దర్శనం కావాలంటే ఏడాది ఆగాల్సిందే అన్నట్టు. ఇక ఈ యాత్రకు 2 తొవ్వల పంట పోయే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. నిటారైన కొండల మీదకి పోవాలంటే గాలి కూడా అందది. అందుకే ముందుగాలనే వైద్య పరీక్షలు కూడా చేస్తారు. మొత్తం 48 కిలోమీటర్లు. తక్కువ దూరంలోనైతే బాల్తాల్ నుంచి 14 కిలోమీటర్లతో ఉంటది. కొండల మీద నడిచేటోళ్లు నడవంగా గుర్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. మోడీ సారు కూడా భక్తుల కోసం ఆ ఉత్తరం రాసిండు. భారతదేశం ఆధ్యాత్మిక సాంస్కృతిక సాంప్రదాయానికి నిదర్శనమని చెప్పుకుంటా భక్తులంతా క్షేమంగా చేరుకోవాలి, ఆ శివయ్యను కన్లార దర్శనం చేసుకోవాలి, ఆ ముక్కంటి లోకాన్ని సల్లగా చూడాలని కోరిండు. మన తరపుకెళ్లి కూడా ఆ ముక్కంటికి మొక్కులు చెల్లించి క్షేమంగా రావాలి, కాలం బాగా కావాలి, లోకమంతా సల్లగా ఉండేటట్టు చూడు స్వామి అని కోరుకుందాం. దొంగలు కూడా మినిమం గ్యారంటీ లొకేషన్ లో ఎంచుకుంటున్నారా? మరి అంతా స్కెచ్ చేసి పోతే రూపాయి దొరకకపోతే దొంగల జాతి వాళ్ళని క్షమిస్తదా? వాళ్ళకు కూడా సవాళ్ళు చాలా ఉంటాయి. ఒకవేళ ఇండ్లల్లో పడితే ఇలువగల సొమ్ములు దొరకపోతే వంటింట్ల నూనె డబ్బలు ఎత్తకపోయి కవర్ చేసుకోవాల్సి వస్తది. ఎందుకీ పరువు నష్టం పనులని కొంతమంది దొంగలు బ్యాంకులకు బంగారు దుకాణాలకే ఓటేస్తున్నారు. అక్కడైతే సొమ్ములకు లోటు ఉండదు కదా, మినిమం కాదు మాక్సిమం దోసుకొని పోవచ్చుగా. జనం తప్పించుకున్న బంగారం దుకాణాలు బ్యాంకులు తప్పించుకునే పరిస్థితి లేదు కదా పాపం. ఎట్లా కాపాడుకుంటారో ఏమో. ఇక గిట్ల వీళ్ళ దుకాణాల మీద పడుతుంటే దొంగల తాకిడికి బిజినెస్ బంద్ పెట్టుకునే పరిస్థితి వచ్చేటట్టున్నది పాపం. ఎంత సెక్యూరిటీ పెట్టినా, సీసీ కెమెరాలు పెట్టినా, ఎన్ని కేసులు కట్టినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజుకిన్ని కేసులు వెరుగుడే తప్ప తరుగుడైతే లేదు. చూస్తున్నారా ఎలకల లెక్క ఎట్లా తలుపు కిందికెళ్లి జోరినరో. తూర్పు గోదావరి జిల్లా పోతవరం బంగారం దుకాణం ముంగలకెళ్లి తాళాలు కొట్టుకుని ఓనర్ వెళ్ళిపోయిండు. ఇక డోర్లకెళ్లి వీడు పిల్లి లెక్కొచ్చి బంగారం వెండి సామాన్లు సదురుకొని పోయిండు. పొద్దుగాల ఓనర్ వచ్చి చూసేసరికి సెల్ఫులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక ఏసున్న తలుపు సగం మీదుకున్నది. అప్పుడే అర్థమైంది అసలు కథ. ఇక పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు. వాళ్ళు ఏలి ముద్రలు సీసీటీవీలు చూసి ఆడెవడో అని కథ ఏందో తెలుసుకునే పనిలో పడ్డారు. మీరు చేయబట్టి వాళ్ళ దందాలు బంద్ పెట్టుకునే వ్యవహారం అవుతున్నది పోన్రి. అవును, మాటి మాటికి సుట్టి పెడుతున్నావు, ఎడ తిరగబోతున్నావు? ఏహే నీకు తెలియదేముందిరా, హోమ్ సిక్కు వారానికోసారి మా ఇంటికి పోకుండా నాకు మనసున పడతలేదు. మరి అందుకే చెప్పిన ఊకే మీ ఇల్లు లేవట్టి పట్నం తెచ్చుకో అని. అదే మాట్లాడదామని పోయినా. ఏంది నేనేదో జోక్ చేస్తుంటా నువ్వు కంటిన్యూ చేస్తున్నావా? జోక్ కాదు, ఇప్పుడు ఊర్లల్లా ఇల్లు లేవట్టి ఎత్తు పెంచుతురు చూస్తున్నాం కదా. అవును, అట్లనే ఆ ఇల్లు లారీలో పెట్టుకుని వచ్చి పెట్టుకుంటే అయిపోయే. పెడతావు నన్ను ఎత్తిల్నా? ఓ స్థలం కావాలి కదా. నువ్వు నీ ఉద్దరు రూపాయలు. కానీ నువ్వు అన్నది నిజమే, ఊర్లల్లా బిల్డింగ్ లేపే పని బాగా పెట్టుకున్నారు అంటారు గాని అగో గాల్లో నిలబెట్టిర్రు. కాకుంటే నడమ జాకిలున్నాయి. ఇంతకు మునుపంటే ఇల్లు ఎంత లోతుల పడ్డా పక్కోడు మనకంటే ఎంత ఎత్తు మీద కట్టినా ఏం చేసేది లేక వాళ్ళ ఇంటి ముంగలు నీళ్ళు ఇంట్లోకి వస్తే ఎత్తి పోసుకునేది. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. ఎప్పుడంటే అప్పుడు ఇల్లు అమాంతం లేపుకోవచ్చు. ఇగో గిట్లా
ఖమ్మం జిల్లా లంకసాగర్ అట వీళ్ళది. 20 ఏండ్ల కింద ఇల్లు బందోబస్తు కట్టుకున్నారు. 2 ఏండ్ల కింద రోడ్లు పోసే వరకు ఇల్లు కిందకైంది, రోడ్డు మీదకైంది. ఆనకాలం పరిస్థితి ఎట్లుంటుందో తెలుసు కదా. అందుకే ఎన్నేండ్లు ఈ బాధ, ఇల్లైతే ఊళ్ళగొట్టలేము, ఈ హైడ్రాలిక్ పద్ధతి ఫాలో అయిదామని మొదలు పెట్టిర్రు. గోడలు పర్రెలు వాకుండా, స్లాబ్ దెబ్బతినకుండా అమాంతం అడుగడుగున జాకీలతోటి ఎంతో ఒడుపుతోటి లేవడుతున్నారు. అది కూడా ఒక్క దెబ్బకు లేపరుల్లో ఒక్కో అడుగు అడుగున్నర లేపి గోడ పెట్టుకుంటూ పోతారన్నట్టు. 15 మంది కూలీలు నిపుణుల పర్యవేక్షణలా ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కూడా. ఇల్లు కూడా కొట్టి కట్టాలంటే అంత అలకటి పని కాదు కదా. అట్లనే ఉందామంటే లోతుర పడ్డట్టే ఉన్నది. అందుకే ఈ ప్లాన్ చేసిర్రు. అవును బుజ్జి, నాకు అనుమానం వస్తున్నదిరా. అది రావాల్సింది నాకు కదా. లంచాలను చట్టబద్ధం చేయమని ఉద్యమం చేస్తారు కావచ్చు. ఎవలమ్మా వాళ్ళు? ఇంకెవలు? లంచం తీసుకుంటే దొరికేటోళ్ళు, తీసుకోవాలన్నా వద్దని భయపడేటోళ్ళు. అందుకే కదా అలా డిమాండ్స్ నెరవేర్చేందుకు ఏసీబోలు రంగంలోకి దిగిర్రు. వీళ్ళొకలు కరెక్ట్ టైం కు సినిమాల పెళ్లి సీన్ల పోలీసులు లెక్కనే వస్తారు. ఇప్పుడు దిల్దార్ ఎపిసోడ్ కు వెలితి తగ్గింది. రోజుకో తిమింగలం రాకుంటే మా వార్తల లేకుండా తయారైనవులా. ఈయన పేరు రెడ్డయ్య. ఈయనను రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబోళ్ళు. చేపల వించుతాం లోనీరు సారనంటే లోన్ శాంక్షన్ చేత్తగని మరి నాకేంటి అని అడిగిండట. వచ్చిన లోను 50 లక్షలకు 6 లక్షలు డిమాండ్ చేసిండు. సరే అనుకుని లోనుకు ముందు 3 తర్వాత 3 అని ఖరారు చేసుకుని 3 లక్షలు తీసుకుంటుండగా ఏడంగచ్చిండ్రో ఏసీబోళ్ళు ఇక పట్టుకున్నారు. అయిపాయ్ చేపల అధికారి ఏసీబీ వల్ల చిక్కిండు. తిరుపతి ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ సార్వారు. నాకెప్పటి నుంచో ఒక డౌట్ రా. యాక్టర్ కాకుండా యాంకర్ అయినవా అంటే బగ్గా యాక్టింగ్ చేస్తావు కదా. ఇండస్ట్రీలకు పోతే మహానటి సావిత్రి అంత గొప్పదాన్ని కాకపోయినా కీర్తి సురేష్ అంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేదాన్ని కావచ్చు. ఏదమ్మా ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో. నువ్వే యాంగిల్ చూసిన హీరోయిన్ లెక్కనే ఉంటాగా నేను. నీ గొప్ప గురించి నువ్వే కదా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సింది. అయినా ఏదో డౌట్ అనంటివిగా. బాహుబలి సినిమాలో ప్రభాస్ అని ఎత్తుకున్న శివలింగం గురించేరా. అది డమ్మిదంటే నేను నమ్మ అసలు. అంత బరువులు ఎత్తుకుంటే హీరోలైనా జీరోలు కావాల్సిందే. మరి హీరో ఎవరు? ఏమన్నా అట్ట పెట్టనుకున్నాడా లేకపోతే అట్టి సామాన్ల ముళ్ళు అనుకుంటున్నాడా? అమాంతం బుల్లెట్ బండిని గట్లెత్తుకొని మీదికెక్కుతున్నాడు. సుట్టబట్ట మీద ఆడోళ్ళు బిందెనెత్తుకున్నంత తలకగెత్తుకున్నాడు కదా. అగ చూడుండ్రి, మళ్ళా ఎసొంటి సపోర్ట్ లేకుండా బస్సు మీదకి ఎక్కిచ్చిండు బండిని. నెత్తి మీదకి ఎత్తేటప్పుడు 4 సాయం చేసిరు. అటెన్కాల ఒకే ఒక్కడు నిచ్చెన మీదెక్కి బుల్లెట్ ను బస్సు టాప్ మీదకి ఎక్కిచ్చిండు. వెస్ట్ బెంగాల్ లాగి పైల్వాన్. బుల్లెట్ బండి కనబడితే ఎవరైనా డుగ్గు డుగ్గుమని సప్పుడు చేసుకుంటా రోడ్ల మీద పోతుంటారు. కానీ గీ మోతవరి మాత్రం రియల్ బాహుబలి అనిపించుకున్నాడు పోన్రి. మరి సోషల్ మీడియాలో ఫేమస్ గానికే చేసిండో ఏందో తెలియదు గాని గీ ముచ్చట జక్కన్న కంట్ల పడితే ఈయనకు సినిమా లేదన్న అవకాశం ఇస్తుండొచ్చు. ఇవల్లా యాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.